ఈ వీడియో నేను ఇద్దరి కోసం తీయడం జరుగుతుంది. ఒక బ్రదర్ ఏమన్నాడంటే, బ్రదర్ బేతపల్లి రోడ్డు గురించి కూడా వీడియో తీయండి బ్రదర్ అని చెప్పడం జరిగింది. కోడుమూరు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్నదే ఇది పీ కొట్టకొండ అడ్డ రోడ్డు స్టేజ్ అని చెప్తారనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే 1.5 కిలోమీటర్లో పీ కొట్టకొండ విలేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో బేతపల్లి అనే గ్రామం వస్తుంది. మనం ఇప్పుడు ఈ స్టేజ్ దగ్గర నుంచి బేతపల్లి వరకు ఉండే రోడ్డు గురించి మాట్లాడుకుందాం. నేను చూసిన రోడ్లలో అధ్వానమైన రోడ్డు ఏదైనా ఉందా అంటే నేను బేతపల్లి రోడ్ అనే చెప్తా. ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఈ రోడ్డు ఇలానే ఉంది, ఇలానే తిరుగుతున్నారు. ఒకవేళ బేతపల్లి విలేజ్ ఏమన్నా లాస్ట్లో ఉందా, దీనికొకటే ఈ రోడ్డా అని చెప్పడానికి లేదు. బేతపల్లి మీదుగా అలానే లక్కసారం వరకు చాలా గ్రామాల మధ్యలో ఉంటాయి. అలానే రైట్ సైడ్ వెళ్తే గుండ్లకొండ వరకు చాలా గ్రామాల మధ్యలో ఉంటాయి. 10 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా రోజు వాళ్ళ అవసరాల నిమిత్తం కోటకొండకు కావచ్చు, అలానే కోడుమూరుకు కావచ్చు తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ రోడ్డు ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, వైకుంఠ జ్యోతి మేడం గారు ఆలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ రోడ్డు గురించి స్పందిస్తూ పీ కోటకొండ స్టేజ్ దగ్గర నుంచి లక్కసారం వరకు అధ్వాన పరిస్థితిలో ఉన్న రోడ్డుకు 6.80 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు కొన్ని రకాల పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 8/10/2025 రోజున ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ వచ్చి ఇప్పటికీ 5 నెలల వ్యవధి కావస్తుంది. ఇప్పటిదాకా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. మళ్ళీ మేడం మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మీరు స్పందించి ఈ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా మొదలు పెడతారని ఆశిస్తున్నాం. అలానే దేవనకొండ మండలంలో ఉన్నటువంటి పెద్ద గ్రామం పీ కోటకొండ గ్రామం. ఈ గ్రామానికి ఈదుల్ దేవరబండ దగ్గర నుంచి పీ కోటకొండ వరకు కూడా రోడ్డు అధ్వాన పరిస్థితికి రావడం జరిగింది. ఒక్కసారి ఈ రోడ్డును కూడా దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. నేను మొదట్లో చెప్పాను కదా ఇద్దరి కోసం వీడియో తీస్తున్నా అని చెప్పి. ఒక సిస్టర్ ఒక మాట అంది, బేతపల్లి రోడ్డు నువ్వు వేపిస్తావా, మరి ఎందుకు నువ్వు బేతపల్లి రోడ్ గురించి మాట్లాడకు అని చెప్పడం జరిగింది. మనమే రోడ్లు వేసుకోగలిగితే మనం నడిపే బండి దగ్గర నుంచి మనం తినే తిండి వరకు, వేసుకునే చెప్పుల వరకు రోజు ఎన్నో రూపకాలుగా గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎందుకు పే చేస్తాం? ఈ ట్యాక్సెస్ ఎందుకు పే చేస్తున్నామని ఇలాంటి పరిస్థితులు వస్తాయి, దాన్ని సరిచేస్తారనే ఉద్దేశంతోనే ఎన్నో రూపకాలుగా రోజు ఉప్పు దగ్గర నుంచి తాగే నీటి బాటిల్ వరకు కూడా మనం ట్యాక్సెస్ మనకు తెలియకుండానే పే చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం తప్పకుండా గవర్నమెంట్ని అడగాలి. అడిగే హక్కు మనకు ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. మన ఊరిని ఎవరైనా ఏమన్నా అంటే తప్పకుండా మనకు, నా ఊరు ఎలాగో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అలానే. నేను ఎప్పుడు కూడా బేతపల్లి గురించి తప్పుగా మాట్లాడను, ఇంకా మంచి జరగాలని చూస్తా. కానీ బేతపల్లి దగ్గర నుంచి NH44 ఓన్లీ 30 కిలోమీటర్ డిస్టెన్సే. ఒకవేళ ఆ రోడ్డు కనుక బాగుందంటే మన ఊరు మీదే చాలామంది తిరుగుతారు. NH44కి బెంగళూరుకి కావచ్చు, అనంతపూర్కి కావచ్చు, చాలామంది తిరిగే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా సిస్టర్.